నమస్తే, వెల్కమ్ టు హెలో డాక్టర్. పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా ఈ సమస్యలతో బాధపడుతున్నారా? అయితే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. మనతో పాటు ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ వినోదిత గారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే. నమస్తే అండి. రైట్, ఈ పైల్స్ అనే సమస్య చాలా మందిలో, అంటే తక్కువ ఏజ్ గ్రూప్ వాళ్ళకు కూడా ఈ మధ్యకాలంలో మనం నోటీస్ చేస్తున్నాం. ఎందుకు వస్తుందండి? సో మెయిన్గా పైల్స్ ఎందుకు వస్తుంది అని మాట్లాడుకునే దానికంటే ముందు అసలు వాట్ ఇస్ పైల్స్, అసలు అది ఎక్కడుంటుంది అనేది మనము కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాము. సో మెయిన్గా మనకి పైల్స్ అంటే నార్మల్గా మనకి చేతికి రక్త కణాలు ఏవైతే చేతి మీద కనిపిస్తున్నాయో అలానే మనకి ప్రతి ఒక్క ఆర్గాన్కి అవి సప్లై చేస్తాయి అన్నమాట. సో అలాంటివి మనకి కింద మలం పాస్ చేసే ఏరియా దగ్గర మనకి ఉంటాయి. అవి ఇంటర్నల్గా అంటే లోపల మన ఏనల్ ఏరియా ఏదైతే ఉందో, ఏనల్ ఓపెనింగ్ ఏదైతే ఉందో దాని లోపల మనకి ఈ కణాలను రక్త కణాలు అనేవి ఉంటాయి అన్నమాట. ఇవి ఏమవుతాయంటే క్రమంగా మనకి కుషన్ మాదిరిగా మోషన్ పాస్ చేసేటప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండేటట్టు ఉంటాయి నార్మల్గా ఉన్నప్పుడు. కానీ ఒకవేళ మీకు క్రానిక్ అంటే చాలా రోజుల నుంచి మలబద్ధకం సమస్య కానీ, లేదంటే మీకు ఎక్కువగా స్పైసీ ఫుడ్ కానీ, మసాలా ఫుడ్ కానీ, లేదంటే ఫైబర్ ఫుడ్ మీరు తక్కువగా తీసుకున్నట్లయితే ఈ రక్త కణాలు ఏవైతే ఉన్నాయో డ్యూ టు ప్రెషర్, అంటే ఎక్కువగా ప్రెషర్ పెట్టడం వల్ల అవి వాచి ఆ వాపు అనేది బయటికి రావటం, అంటే ఆ రక్త కణాలు వాచి అవి బయటికి రావటాన్ని మనము పైల్స్ అనే దాని కిందకి కన్సిడర్ చేస్తాము. సో ఈ పైల్స్ అనేవి రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఇంటర్నల్ పైల్స్, రెండు ఎక్స్టర్నల్ పైల్స్ అన్నమాట. ఇంటర్నల్ పైల్స్ అంటే వాపు ఏదైతే ఉందో అది ఒకవేళ లోపల మాత్రమే ఉంది అని అంటే దాన్ని ఇంటర్నల్ పైల్స్ అంటాము. దీనికి సంబంధించిన సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయంటే నార్మల్గా మనకి ఒకవేళ మీరు మోషన్ పాస్ చేసిన వెంటనే మీకు మంట కానీ, లేదంటే కొద్దిగా బ్లీడింగ్ రావటం కానీ, లేదంటే మీకు సూదులతో పొడిచినట్టు అనిపించడం, కూర్చున్నప్పుడు కూడా మంటలాగా ఉండటం, ఇవన్నీ ఉన్నట్లయితే అవి ఇంటర్నల్ పైల్స్ కిందకి కన్సిడర్ చేసుకోవచ్చు. మళ్ళీ ఎక్స్టర్నల్ పైల్స్లో 4 గ్రేడ్స్ ఉంటాయి అన్నమాట. సో గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 3 వరకు మనకేంటంటే ఫస్ట్ గ్రేడ్లో పైల్స్ అనేవి కొద్దిగా మోషన్ పాస్ చేసేటప్పుడు మాత్రమే బయటికి వస్తాయి అండ్ ఆఫ్టర్ మోషన్ అనేవి అది దానంతట అది లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. అండ్ సెకండ్ గ్రేడ్లో ఏంటంటే మనకి ఆ పైల్స్, ఆ స్కిన్ ట్యాగ్ ఏదైతే ఉందో అది మోషన్ పాస్ చేశాక బయటికి రావటం అండ్ మెకానికల్గా అంటే చేత్తోటి లోపలికి అన్నప్పుడు ఆ పైల్ అనేది లోపలికి పోవటం అనేది జరుగుతుంది. అండ్ గ్రేడ్ 3లో పైల్ అనేది బయటికి వచ్చేస్తుంది అండ్ దాంతోపాటు బ్లీడింగ్, పెయిన్ ఇవన్నీ ఉంటాయి. ఫస్ట్ 2 గ్రేడ్స్లో కూడా మనకి పెయిన్ అనేది ప్రామినెంట్గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ 4th గ్రేడ్లో ఏంటంటే టోటల్గా ప్రొలాప్స్ ఉంటుంది అనమాట. ఆ పైల్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా బయటకు రావటము, కూర్చోడానికి ఇబ్బంది, నడవటానికి ఇబ్బంది అండ్ ఆల్సో ఎటువంటి పని చేసుకున్నా కూడా చాలా పెయిన్ ఉండటం అనేది చూస్తాం. సో ఇన్ని గ్రేడ్స్ ఎక్స్టర్నల్ పైల్స్లో ఉంటాయి. సో మీకు వన్స్ పైల్స్ వచ్చింది అని అంటే అది ఏ గ్రేడ్లో ఉంది అనే దాన్ని కన్సిడర్ చేసి ఎటువంటి సిమ్టమ్స్ ఉన్నాయని చూసి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. ఎస్ అండి, అంటే చాలామందికి లైక్ ఈ పైల్స్ వచ్చే వాళ్ళకి వేడితో సంబంధం ఉంది అంటూ ఉంటారు. వేడి చేసింది మనిషిగా, నిజమేనా? యూజువల్గా ఒక 50% వీ కెన్ కన్సిడర్ దట్. కానీ ప్రతి ఒక్కళ్ళలో వేడి చేసినందువల్లే పైల్స్ వస్తాయని మాత్రం చెప్పలేము. అలాగే ఈ సరిగ్గా నిద్రలేమి సమస్యల వల్ల కూడా పైల్స్ వచ్చే అవకాశం ఉంది. కరెక్ట్ టైంకి నిద్రపోకపోతే దానివల్ల పైల్స్ అటాక్ అయ్యే అవకాశం ఉంది. ఎస్, డైరెక్ట్ ఇంపాక్ట్ అనేది ఉండదు. కానీ మెయిన్గా ఏంటంటే బికాస్ ఆఫ్ స్లీప్లెస్నెస్ వాళ్ళకి ఏమవుతుందంటే మెటబాలిజం దెబ్బతింటుంది. సో స్లీప్ లేకపోవడం వల్ల ఆకలేస్తుంది. ఆకలేసినప్పుడు ఏది పడితే తింటారు. సో అటువంటి టైంలో మనకేంటంటే మెటబాలిజం డిస్టర్బ్ అయ్యి డైజెషన్ ప్రాసెస్ ఇంపాక్ట్ అయ్యి అది పైల్స్ కిందకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, కాన్స్టిపేషన్ రావటం మూలాన. రైట్. ఈ పైల్స్, ఫిషర్స్ అంటే ఏంటండి? పైల్స్ ఓకే, ఫిషర్స్ అంటే? సో ఫిషర్ అంటే మెయిన్గా మనకి ఇప్పుడు ఒకవేళ మేము దెబ్బ తగిలింది అని అంటే చేతి మీద ఎట్లా అయితే ఘాటు పడుతుందో అలాంటి ఘాటే మనకి ఏనల్ ఏరియా పక్కన పడుతుంది అనమాట. అటువంటి వాటిల్ని మనం ఫిషర్స్ అంటాం. అంటే చిన్న కట్. ఫిషర్ అంటే ఒక చిన్న కట్ అనమాట. దానిలోంచి బ్లీడింగ్ రావడం కానీ, లేదంటే పస్ రావడం కానీ, అది సూపర్ఫిషియల్ ఉంటాయి. అంటే చాలా లైట్గా కట్ అయింది అని అంటే తొందరగా నయం అవుతుంది. అదే కొంచెం డీప్ లెవెల్లో కట్ అయిందంటే ఇన్ఫెక్షన్ ఉండటము, పస్ రావటము, బ్లీడింగ్ అవ్వటము అండ్ దీంతోపాటు పెయిన్ చాలా ఎక్కువగా ఉండటం అనేది చూస్తాము. సో ఈ సిమ్టమ్స్ కానీ ఉన్నట్లయితే దాన్ని ఫిషర్ కింద కన్సిడర్ చేయొచ్చు.
ఆర్ మనం జనరల్ ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది వాట్ ఈస్ పైల్స్, వాట్ ఈస్ ఫిషర్ అండ్ వాట్ ఈస్ ఫిస్టులా అనేది. ఈ కట్ ఎందుకు పడుతుందండి? అంటే మీరు అన్నారు కదా ఒక కట్. ఎస్, సో మెయిన్గా కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు హార్డ్ స్టూల్స్ వస్తాయి, అంటే మోషన్ చాలా గట్టిగా పాస్ చేయడం వలన వాళ్ళకి ఆ కట్ అనేది వస్తుంది, దానివల్ల మనకి ఈ ఫిషర్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. రైట్. అలాగే ఈ ఫిస్టులా, ఫిస్టులా అంటే ఏంటండి దీని గురించి? ఎస్, సో ఫిస్టులా అంటే నార్మల్గా మనకి ఒక చిన్న టన్నల్ అన్నమాట. అంటే ఇప్పుడు ఒక ఆర్గన్ నుంచి ఇంకొక ఆర్గన్కి కనెక్ట్ చేసే ఒక చిన్న టన్నల్. సో ఇది మనకి ఒక చిన్న ఓపెనింగ్ లాగా ఫామ్ అయ్యి యూజువల్గా ఏంటంటే ఒక చిన్న పింపుల్ లాగా ఫామ్ అవుతుంది. అది దాన్ని సరిగ్గా ట్రీట్ చేయలేదు అంటే ఆ పింపుల్ ఏమవుతుందంటే లోపల నుంచి ఒక టన్నల్ లాగా ఫామ్ అయ్యి ఒక ఏరియా దగ్గర నుంచి ఇంకొక ఏరియా కనెక్ట్ అయ్యి దాని లోపల మొత్తం ఇన్ఫెక్షన్ ఉండి పస్ డిశ్చార్జ్ కానీ, లేదంటే మనకి బ్లీడింగ్ అవ్వటం కానీ, లేదంటే మనకి పెయిన్ చాలా ఎక్కువగా ఉండటం కానీ చూస్తాము. ఇది ఏనల్ ఏరియాకి చుట్టుపక్కల మనకి లెఫ్ట్ సైడ్లో కానీ ఎక్కడైనా కానీ చుట్టుపక్కల ఎక్కడన్నా రావచ్చు, దాన్ని ఏనల్ ఫిస్టులా అని అంటాం అనమాట. సో ఈ కండిషన్ చాలా కాంప్లికేటెడ్. ఎందుకు అనంటే ఒకసారి ఫిస్టులా వచ్చింది అనంటే అది మానడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది, అండ్ అది మానేంత వరకు ఆ పెయిన్ అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ పెయిన్తో పాటు వాళ్ళకి ఏంటంటే ఇంకొక ఫిస్టులా ఫామ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో పైల్స్ కానీ, ఫిషర్ కానీ, ఫిస్టులా కానీ ఏవైతే ఉన్నాయో అది మనకి ఒక్కసారి కాదు రిపీటెడ్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఇఫ్ యు ఆర్ నాట్ కన్సిడరింగ్ ఇట్ సీరియస్లీ అది మళ్ళీ మళ్ళీ వస్తాయి. అండ్ ఆల్సో వన్స్ మీకు అది తగ్గింది అని అంటే మీరు తీసుకున్న లైఫ్ స్టైల్స్ వల్ల అది మీరు మళ్ళీ అది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, అండ్ దాన్ని మనం హోమియోపతి ద్వారా తగ్గించుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే వన్స్ హోమియో మెడిసిన్ తీసుకున్న తర్వాత మీకేంటంటే కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇచ్చిన తర్వాత టోటల్గా ఏదైతే ప్రాబ్లం ఉందో అది ఫస్ట్ రికవర్ అయ్యి మళ్ళీ రాకుండా ఉండేటట్టు మెడిసిన్స్ ఉంటాయి. కాబట్టి హోమియోపతిని ఆప్ట్ చేసుకొని హోమియో కేర్ ఇంటర్నేషనల్లోకి వచ్చి మీరు అడ్వాన్స్డ్ హోమియోపతి ఫార్ములాస్ వాడినట్లయితే మీకు ఈ ప్రాబ్లం అనేది 100% క్యూర్ అవుతుంది. రైట్ అండి, కాల్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాము. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి. నా పేరు సరికొండ ప్రకాష్ రావు అండి. ఓకే, మాట్లాడండి డాక్టర్ గారు. డాక్టర్ వినోదిత గారు. నమస్కారం అండి. నమస్తే అండి. నాకు 54 సంవత్సరాలు ఉంటాయండి. ఓకే. 20 సంవత్సరాల నుంచి ఫిస్టులాతో బాధపడుతున్నాను నేను. ఓకే. ఈ మధ్యన సర్జరీ చేయించుకున్నాండి. సర్జరీ చేయించుకునే కూడా ఈ మధ్య కాలంలో మళ్ళీ కొంచెం ప్రాబ్లమ్స్ అవుతున్నాయండి. ఓకే, సో మీరు ఒకసారి మీకు ఆల్రెడీ ఫిస్టులోగ్రామ్ కానీ ఇట్లాంటివి తీసుంటారు రిపోర్ట్స్, అవి ఆ రిపోర్ట్లు కానీ ఉన్నట్లయితే ఒకసారి అది తీసుకొని బ్రాంచ్కి కన్సల్ట్ అయినట్లయితే మీకు ఆ ప్రాబ్లం ఆల్మోస్ట్ 20 years నుంచి ఉంది అని అంటున్నారు. కాబట్టి ఆ ప్రాబ్లం ఎంతవరకు అయితే ఉంది అండ్ ఇప్పుడున్న ఫిస్టులా ఎంత డీప్గా ఉంది అనేది చూసి మీకు ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాల్సి వస్తుంది అండ్ దాంతోపాటు ఎటువంటి డైట్ చేంజెస్ చేసుకోవాలి అనేది క్లియర్గా చెప్తాము. ఒకసారి మీరు బ్రాంచ్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. రైట్ అండి, అంటే ఈ గ్యాస్ట్రిక్కి ఈ పైల్స్, ఫిషర్స్, ఫిస్టులాకి ఏమైనా సంబంధం ఉందా అంటే ఏం చెప్తారు? ఎస్, షూర్ అండి. ఎందుకు అనంటే తిన్న తర్వాత మనకి డైజెషన్ అనేది కడుపులోంచి పేగుల్లోకి ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట. నోట్ దగ్గర నుంచే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. మనకి ఎంజైమ్స్ అనేవి సరిగ్గా రిలీజ్ అవ్వకపోతే యాసిడ్ రిఫ్లెక్స్ అనేది ఉంటుంది. ఆ యాసిడ్స్ ఫామ్ అనేది ఒక 2-3 days ఉంది, తర్వాత తగ్గిపోయింది అంటే పర్వాలేదు. కానీ అది క్రానిక్గా మనకి యాసిడిటీ ప్రాబ్లం ఉంది అంటే తర్వాత మనకి పొట్టలో అల్సర్స్ ఫామ్ అవ్వడం కానీ, లేదంటే మనకి పేగుల్లో అల్సర్ ఫామ్ అవ్వడం కానీ జరుగుతుంది. ఇటువంటివి ఫామ్ అయినప్పుడు మనకి డైజెషన్ ప్రాసెస్ అనేది ఇంపాక్ట్ అవ్వటము, దాంతోపాటు మనం మోషన్ అనేది చాలా గట్టిగా రావటము, అండ్ తీసుకున్న ఫుడ్లో ఫైబర్ ఇంటేక్ లేకపోయినా, నీళ్లు చాలా తక్కువ తాగినా కూడా ఈ మసాలా ఫుడ్ కానీ లేదంటే కారాలు కానీ ఇలాంటివి ఎక్కువగా తీసుకున్నట్లయితే మీకు ఈ ప్రాబ్లం అనేది తొందరగా వస్తుంది. అండ్ వన్స్ వచ్చింది అని అంటే రిపీటెడ్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ముందరే జాగ్రత్తగా ఉంటే మంచిది. రైట్ అండి, కాలర్స్ ఉన్నారు. రామారావు గారు ఉన్నారు విజయవాడ నుంచి. నమస్తే అండి రామారావు గారు. నమస్కారం అండి. రామారావు గారు నమస్తే. డాక్టర్ గారు నమస్కారం. ఎస్, డాక్టర్ వినోదిత గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే. కొంచెం గట్టిగా మాట్లాడరా రామారావు గారు. నమస్కారం మేడం గారు. డాక్టర్ గారు చెప్పండి సార్. గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఉన్నాయండి, దానికి హోమియోపతిలో మెడిసిన్ ఉందండి? ఉందండి. మీకు స్టోన్ ఏ సైజులో ఉంది? 12 mm సైజులో ఉందండి. 12 mm ఉంది, పర్వాలేదండి. అది మీకు
ఆ గాల్ బ్లాడర్లో ఎక్కడ ఉంది అనేది చూసి అండ్ ఒకటే స్టోన్ ఉందా మల్టిపుల్ స్టోన్స్ ఉన్నాయా అనేది చెప్తే దానికి తగ్గట్టు మేము ట్రీట్మెంట్ ఇస్తాము. అండ్ స్టోన్స్ అనేది కరుగుతుంది, దానికి మీరు ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. స్టోన్తో పాటు మీకు ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయా? పర్వాలేదు, ఒకవేళ సిమ్టమ్ ఉంటే కనుక సిమ్టమ్స్తో పాటు ఈ స్టోన్ అనేది తగ్గించుకోవచ్చు. సిమ్టమ్స్ లేకపోయినా కూడా బ్లైండ్ స్టోనే కాబట్టి మనకేమవుతుందంటే స్టోన్ని కరిగించుకుంటూ వచ్చి దానికి మళ్ళీ ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా కూడా మనం హోమియోపతి మెడిసిన్స్ వాడచ్చు. రైట్ అండి. ఈ పైల్స్ అనేవి సర్జరీతోనే పోతాయి అనేది ఒక వాదన ఉంది, వాస్తవమా ఇది? నో, ఎందుకంటే ఐ హ్యావ్ ట్రీటెడ్ పేషెంట్స్ హూ హ్యాడ్ ఆల్రెడీ గాన్ త్రూ 4 సర్జరీస్. 4 సార్లు సర్జరీ చేసుకున్నారు, అయినా కూడా మళ్ళీ ఆ పైల్స్ అనేవి వస్తున్నాయి. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీరు సర్జరీ అనేది బయట నుంచి చేస్తారు. సో మీకు ప్రాబ్లం ఇంటర్నల్గా ఉంది అని అంటే బయట నుంచి సర్జరీ చేస్తే తగ్గదు కదా. సో అసలు ఈ పైల్స్ ఇంటర్నల్గా కాజెస్ దేనివల్ల వస్తాయనంటే ఒకవేళ థైరాయిడ్ కానీ, పీసీఓడి కానీ, లేదంటే గాల్ బ్లాడర్ స్టోన్స్ కానీ, స్టమక్లో అసిడిటీ కానీ, అల్సర్స్ కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అంటే కాన్స్టిపేషన్ సమస్య వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దానివల్ల మనకి పైల్స్ అనేవి వస్తాయి. సో ఇంటర్నల్గా ఒకవేళ మీకు ఇన్ని డిసీజెస్ లేదంటే ఇందులో ఒక్క డిసీజ్ అయినా ఉంది అని అంటే ఫస్ట్ డిసీజ్ని ట్రీట్ చేయాలి. డిసీజ్ తర్వాత మీకు ఈ పైల్స్ అనేవి తగ్గుతాయి. అలా కాకుండా మనం ఓన్లీ పైల్స్నే ట్రీట్ చేస్తాము, పైల్స్నే కట్ చేస్తాము అని అంటే మళ్ళీ ఆ పైల్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఎటువంటి స్టేజెస్లో పైల్స్ అనేది సర్జరీ చేయించుకోవాలి అని అంటే ఇందాక నేను మాట్లాడినప్పుడు గ్రేడ్ 4 అని చెప్పాను. గ్రేడ్ 4లో ఏంటంటే మనకి టోటల్గా పైల్స్ అనేవి ప్రొలాప్స్ అయిపోతాయి, కిందకు వచ్చేస్తాయి. అటువంటి టైంలో కూర్చోడానికి అసలు చాలా ఇబ్బందిగా ఉంటుంది అండ్ ఆల్సో డే టు డే వర్క్ చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇటువంటి టైంలో వాళ్ళకి సర్జరీ అనేది ఫస్ట్ స్టెప్గా తీసుకొని దాని తర్వాత మెడిసిన్స్ వాడితే ప్రాబ్లం అనేది మళ్ళీ రాకుండా ఉండేటట్టు చూసుకోవచ్చు. అలా కాకుండా స్టార్టింగ్ స్టేజెస్లోనే సర్జరీ చేయించేసుకొని మళ్ళీ ప్రాబ్లం రావటం, మళ్ళీ సర్జరీకి వెళ్ళడం, అలా మనం ఎన్నిసార్లు వెళ్తాం సర్జరీ అనేది నా పాయింట్. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం అండి, ఈ పైల్స్ కి ఎక్కువగా లేజర్ సర్జరీస్ అవి ఇవి వెళ్తున్నారు. ఇది ఎంత మీద పైల్స్ తగ్గడానికి దోహదపడతాయంటే ఏం చెప్తారు మీరు? నేను ఇప్పుడు అదే మాట్లాడుతున్నాను. సో లేజర్ సర్జరీ అయినా కూడా ఏదైనా కూడా మనకి పైల్స్ అనేది ఇంటర్నల్ సమస్య అయితే ఇంటర్నల్ నుంచే ట్రీట్ చేయాలి. సో మనకి థైరాయిడ్ వల్ల వస్తుంది కాన్స్టిపేషన్, దానివల్ల పైల్స్ వస్తున్నాయి అని అంటే మనకి ఫస్ట్ థైరాయిడ్ అనేది ట్రీట్ చేయాలి. దాని తర్వాత మనకి ప్రాబ్లమ్స్ అనేవి సెట్ అవుతాయి. ఒకవేళ పైల్స్ అనేవి గ్రేడ్ 4లోనే ఉన్నాయి, ఇంకా దానికి వేరే ఆప్షన్ లేదు అన్నప్పుడు సర్జరీ చేయించుకొని దాని తర్వాత మెడిసిన్స్ వాడితే తగ్గుతాయి. సో అంటే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇస్తారు మీరు పైల్స్కి, అలాగే రూట్ కాజ్ ఫైండ్ అవుట్ చేసి దానికి ట్రీట్మెంట్ నడుస్తుంది హోమియోపతిలో? ఎస్. ఇప్పుడు రూట్ కాజ్ అంటే ఇప్పుడు అదే చెప్తున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ వల్ల మనకి కాన్స్టిపేషన్ వచ్చి దానివల్ల పైల్స్ వస్తున్నాయి. సో రూట్ కాజ్ అనేది థైరాయిడ్. సో థైరాయిడ్ని ట్రీట్ చేస్తేనే మనకి పైల్స్ అనేది సెట్ అవుతుంది. ఓకే. అలాగే చాలామంది ఈ మధ్యకాలంలో ఎక్కువసేపు కూర్చోటం టాయిలెట్స్లో చేస్తూ ఉన్నారు. సో అటువంటి వాటి వల్ల ఏమన్నా పైల్స్ వచ్చే అవకాశం ఉందంట? ఎస్, ఎక్కువసేపు కూర్చోటము దేని మూలకంగా అంటే వాళ్ళు తినే ఫుడ్ ఏదైతే ఉందో అందులో ఫైబర్ లేకపోవడం వల్ల ఎంతసేపు కూర్చున్నా కూడా మోషన్ రాకపోవడం వలన వాళ్ళు అంతసేపు కూర్చుంటున్నారు. సో దాంతో పాటు ఒకవేళ మొబైల్ ఆపరేట్ చేస్తున్నారు బాత్రూమ్లలో అని అంటే ఫస్ట్ మీ ఇంపార్టెన్స్ ఏంటి? అసలు బాత్రూమ్కి ఎందుకు వెళ్తున్నారు? మీరు మోషన్ పాస్ చేయడానికి వెళ్తున్నారు. సో మీరు దాంతోపాటు ఫోన్లు ఇవన్నీ కాన్సన్ట్రేషన్ ఫోన్ మీద ఉంటుంది. సో వన్స్ మీ కాన్సన్ట్రేషన్ ఫోన్ మీద ఉన్నప్పుడు మన మసిల్స్ అనేవి కాంట్రాక్ట్ అవుతున్నాయా, రిలాక్స్ అవుతున్నాయా, మైండ్ కాన్సన్ట్రేషన్ ఇక్కడ ఉన్నప్పుడు మనకి మోషన్ పాస్ చేసే దగ్గర మనకి కాన్సన్ట్రేషన్ ఉండదు. దానివల్ల మనకి కాన్స్టిపేషన్ సమస్య అవుతుంది. దాంతోపాటు మోషన్స్ అనేవి లేట్ అయితే, లేట్గా ఉన్నా కూడా ఒకవేళ నార్మల్ మోషన్ అయినా పర్వాలేదు, కానీ ఈ మోషన్స్లో ఏంటంటే హార్డ్ స్టూల్స్ రావటము ఆర్ వన్స్ పాస్ చేసినాక కూడా వాళ్ళకి ఓన్లీ అన్సాటిస్ఫైడ్ స్టూల్స్ ఉన్నాయి అని అంటే మనకి ఓన్లీ హాఫ్ ఆఫ్ ద మోషన్ అనేది పాస్ అయింది, ఇంకా హాఫ్ అనేది అట్లనే ఉంది అని అంటే మళ్ళీ మోషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇటువంటి టైంలోనే మనకి కాన్స్టిపేషన్ సమస్య అండ్ పైల్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. ఎస్, ఇందాక మీరు చెప్పారండి ఆ పైల్స్ అనేవి రిపీటెడ్గా వచ్చే అవకాశం ఉంది అని. హోమియోపతిలో అలా ఉంటుందా? వన్స్ పైల్స్ వచ్చింది అని అంటే రూట్ కాజ్ ట్రీట్ చేయకపోతే రిపీటెడ్గా వస్తాయి ఏ ట్రీట్మెంట్ అయినా కూడా. సో రూట్ కాజ్ అనేది కరెక్ట్గా మనము ఇచ్చినట్లయితే దానికి ట్రీట్మెంట్ ఇస్తే ఈ పైల్స్ అనేవి రిపీట్ అవ్వకుండా ఉంటాయి. అండ్ మెయిన్గా ఏంటంటే
వన్స్ ఆ పైల్స్ అనేవి తగ్గినాయి అంటే దాంతో పాటు వాళ్ళు లైఫ్ స్టైల్ చేంజెస్ ఏమేమి చేసుకోవాలనేది క్లియర్గా చెప్తాము. దాన్ని కానీ వాళ్ళు లైఫ్ లాంగ్ ఫాలో అయితే కనుక వాళ్ళకి ఈ సమస్య మళ్ళీ రాదు. లైఫ్ స్టైల్ చేంజెస్ ఏంటో చెప్తారా? ఎస్. సో లైఫ్ స్టైల్ చేంజెస్ మాట్లాడుకునేది ఏంటంటే మెయిన్గా మనకి ఫుడ్లో అన్ని టైప్స్ ఆఫ్ విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఉంటాయి. సో మెయిన్గా మనం ఇప్పుడు ఓన్లీ కార్బోహైడ్రేట్స్, ఓన్లీ ప్రోటీన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము జిమ్కి వెళ్ళే వాళ్ళు ఎక్కువగా ప్రోటీన్స్ అనేది ఎక్కువగా తీసుకుంటారు. ఎందుకు? మసిల్ గెయిన్ అవ్వటానికి. ఓన్లీ ప్రోటీన్ కన్జంప్షన్ చేస్తే బాడీకి అన్ని టైప్స్ ఆఫ్ విటమిన్స్ కానీ మినరల్స్ కానీ అవసరం ఉంటుంది అండ్ అన్ని టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్స్ అనేది కావాలి. ప్రోటీన్ ఒక్కటే తీసుకుంటే మనకేంటంటే డైజెషన్ ప్రాసెస్ అనేది ఇంపాక్ట్ అవుతుంది. సో ఇటువంటి వాళ్ళల్లో బాడీలో వేడి ఎక్కువ అవ్వటం కానీ దానివల్ల మనకి కాన్స్టిపేషన్ రావడం కానీ జరుగుతుంది. సో ఇలా కాకుండా మెయిన్గా మనము ఎక్కువగా అన్ని న్యూట్రిషన్స్ ఉన్నట్లు తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ వాళ్ళ బాడీకి, వాళ్ళ వెయిట్కి, వాళ్ళ హైట్కి ఎంతైతే అవసరమో అంత మీరు తీసుకుంటూ దాంతోపాటు ప్రోటీన్ ఎంత కావాలి అండ్ ఫైబర్ ఎంత కావాలి, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కానీ సింపుల్ కార్బోహైడ్రేట్స్ కానీ ఎంత కావాలి అనేది వాళ్ళ హైట్కి వాళ్ళ వెయిట్కి ఎంతైతే అవసరమో అంత మేము వాళ్ళకి డైట్ చార్ట్ అనేది ఇస్తాము. సో అది కానీ వాళ్ళు సరిగ్గా ఫాలో అయ్యారు అని అంటే ఈ ప్రాబ్లం అనేది రిజాల్వ్ అవుతుంది. అండ్ వన్స్ పైల్స్ వచ్చింది అని అంటే ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటే మీకు ఈ ప్రాబ్లం అనేది రిజాల్వ్ అవుతుంది. దాంతోపాటు ఈ పచ్చళ్ళు కానీ అండ్ మసాలా ఫుడ్ కానీ అండ్ మెయిన్గా కారాలు ఎక్కువ ఉన్న ఫుడ్ కానీ తీసుకున్నట్లయితే ప్రాబ్లం అనేది తగ్గదు. సో ఫైబర్ ఫుడ్ లైక్ మనకి ఎక్కువగా వెజిటేబుల్స్ తినడం కానీ ఆర్ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడం మూలన మనకేంటంటే ఫైబర్ ఉంటుంది, దానివల్ల మోషన్ అనేది ఫ్రీగా వస్తుంది. సో ఇలాంటి ఫుడ్ ఆప్ట్ చేసుకొని వాటర్ అనేది ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తే మీకు ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఈ మధ్య కాలంలో తక్కువ వయసు వాళ్ళకు కూడా ఇందా మనం చెప్పుకున్నట్టు పైల్స్, ఫిషెస్, ఫిస్టులా ఈ సమస్యలను ఎక్కువగా చూస్తూ ఉన్నాం. దానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తారండి? అంటే ఏజ్ కూడా 18 years దాటట్లేదు, వాళ్ళలో కూడా ఎక్కువగా నమోదవుతున్న పరిస్థితి చూస్తున్నామండి. సో మెయిన్గా హాస్టల్ లైఫ్, ఫుడ్ సరిగ్గా దొరకదు, వాళ్ళకి ఇంట్లోంచి వచ్చేది ఓన్లీ పికిల్స్. సో దాని మీద ఆప్ట్ అయి ఉంటారు. అండ్ సెకండ్ థింగ్, ఇప్పుడు 18 years అనగానే మనకి కాలేజ్ స్టూడెంట్స్ బయట దొరికేది ఏంటి? ఫాస్ట్ ఫుడ్. అందులో ఏముంటుంది? మెయిన్గా మైదా లేదంటే మసాలా ఇదే ఉంటుంది. వెజిటేబుల్స్ అయితే ఎక్కువగా ఉండవు, అది ఉన్నా కూడా ఆప్ట్ చేసుకోరు. సో ఇలాంటి ఫుడ్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మీరు ఫైబర్ ఫుడ్ తీసుకోకపోతే మోషన్ అనేది సరిగ్గా అవ్వదు. అండ్ ఇట్లా ఉన్నప్పుడు అండ్ ఆల్సో ఎక్సర్సైజెస్ అనేది లేకపోవడం వలన ఏమవుతుందంటే మెటబాలిజం అనేది దెబ్బతిని వాళ్ళకి సమస్య అనేది తొందరగా వస్తుంది. అండ్ ఆల్సో ఒకవేళ మీ ఫాదర్ కానీ మదర్కి కానీ ఇటువంటి హిస్టరీ ఉంది అని అంటే మీకు తొందరగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలా అని ప్రతి ఒక్కళ్ళల్లో హెరిడిటరీ మూలాన వస్తుందని కాదు, మీరు చేసే లైఫ్ స్టైల్ని బట్టి మీకు ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. సో మీరు తీసుకున్న ఫుడ్ ఎలా ఉంది అండ్ మీరు ఆప్ట్ చేసుకునే న్యూట్రిషన్స్ ఎలా ఉన్నాయి అనేది చూసి దాని తగ్గట్టు మీకు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకున్నట్లయితే మీకు ఈ సమస్య రాదు. ఈ ఫిస్టులాగా కూడా ఏమైనా కారణాలు ఉంటాయండి? పైల్స్ లాగా థైరాయిడ్ ఇటువంటి సమస్యల వల్ల ఏమైనా వచ్చే అవకాశం ఉందా ఫిస్టులా? మెయిన్గా ఫిస్టులా ఏంటంటే ఇన్ఫెక్షన్ అండి. ఇప్పుడు నార్మల్గా నేను ఇందాక ఫిషర్కి కట్ అవుతుందని చెప్పాను కదా, అలాంటి కట్లో బ్యాక్టీరియల్ గ్రోత్ ఎక్కువ అయింది అని అంటే మనకి పింపుల్స్ మాదిరిగా ఫామ్ అవుతాయి. బట్ మీద ఒక పింపుల్ మాదిరిగా ఫామ్ అవుతుంది. సో ఆ పింపుల్ అనేది బర్స్ట్ అయిపోయి ఓపెన్ అప్ అయిపోయి లోపలికి ఒక టనల్ లాగా ఫామ్ అయ్యి దాని లోపలంతా పస్సు ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ అ ఇన్ఫెక్షన్. దానికి దీనికి సంబంధం ఉండదు. కానీ ఒకవేళ పైల్స్ కానీ ఫిషర్ కానీ ఉన్నట్లయితే ఫిస్టులా తర్వాత కంపల్సరీగా వస్తుంది. ఏ కారణంతో వస్తుంది ఫిస్టులా? డ్యూ టు ఇన్ఫెక్షన్. ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. Yes. ఓకే. అంటే ఇన్ఫెక్షన్ అంటే ఎటువంటి ఇన్ఫెక్షన్ అంటే? బ్యాక్టీరియల్ గ్రోత్ అండి. ఇప్పుడు అది ఏనల్ ఏరియా కాబట్టి వాటర్ తోటే మనం కడుగుతాం. సో వాటర్ ఎక్కువగా ఉంది ఆ ఏరియాలో అంటే బ్యాక్టీరియల్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ ఆ వూండ్ కూడా హీల్ అవ్వదు తొందరగా. సో అటువంటి టైంలో మనకేంటంటే పింపుల్స్ ఫామ్ అయ్యి అది బర్స్ట్ ఓపెన్ అయిపోయి దాని లోపల మొత్తం ఇన్ఫెక్షన్ ఉంటుంది అనమాట. ఒక్క ఆర్గన్ నుంచి ఇంకొక ఆర్గన్ కి స్ప్రెడ్ అయ్యేటట్టు ఉంటుంది ఇన్ఫెక్షన్. సో క్లీనింగ్ కూడా బాగుండాలి, ప్లస్ డ్రై అయ్యేలా చూసుకోవాలి, హైజీన్ గా మెయింటైన్ చేసుకోవాలి. మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉందండి ఒకసారి ఫిస్టులా వస్తే?
ఈ హోమియోపతిలో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఫిస్టులాకి? సో ఫిస్టులాలో మెయిన్గా టనల్ ఏ సైజులో ఉందనేది చూస్తాం ఫస్ట్. ఆ ఫిస్టులా ఎంతవరకు డీప్గా ఉంది, అది ఎన్ని రోజులు పడుతుంది, అండ్ వాళ్ళకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చూసి మెయిన్గా వాళ్ళ సిమ్టమ్స్ పస్, బ్లడ్ అండ్ ఆల్సో నొప్పి ఉంది అని అంటే మెయిన్ వాళ్ళు కూర్చోవాలి కదా. సో మెయిన్ దానికి బేసిక్గా అది తగ్గడానికి మెడిసిన్స్ ఫస్ట్ ఉంటాయి, అండ్ దాని తర్వాత మనం కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఆబ్వియస్లీ ఇస్తాం కాబట్టి ఈ ప్రాబ్లం అనేది రిజాల్వ్ అయ్యి మళ్ళీ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. అండ్ ఆ ప్రాబ్లం మీకు రాకుండా ఉండటానికి నాట్ ఓన్లీ మెడికేషన్ బట్ ఆల్సో లైఫ్ స్టైల్ చేంజెస్, అంటే హైజీనిక్ మెజర్స్ మెయింటైన్ చేయడం కానీ, ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవడం కానీ, ఎక్సర్సైజెస్ చేయడం కానీ చేస్తే ఈ ప్రాబ్లం అనేది రిజాల్వ్ అవుతుంది. ఏ సిమ్టమ్స్ ఉన్నప్పుడు డాక్టర్కి అప్రోచ్ అయితే బెటర్ అంటారు? చాలా మందికి సిమ్టమ్స్ తెలియవు, ఒకవేళ తెలిసినా కూడా అశ్రద్ధ చేస్తూ ఉంటారు. అశ్రద్ధ చేస్తే ఏమవుతుంది? ఏ సిమ్టమ్స్ ఉన్నప్పుడు డాక్టర్కి అప్రోచ్ అవ్వాలి? మెయిన్గా మోషన్ అనేది గట్టిగా వచ్చినప్పుడే వన్స్ డాక్టర్కి అప్రోచ్ అయితే కండిషన్ ఏంటి అనేది మనం డయాగ్నోస్ చేసి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ వాడితే తగ్గుతుంది. మోషన్ గట్టిగా రావడానికి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. సో గాల్ బ్లాడర్లో స్టోన్ అవ్వచ్చు, ఫ్యాటీ లివర్ అవ్వచ్చు, లేకపోతే గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఉండటం మూలన, థైరాయిడ్ ఉంటే, మనకి ఒకవేళ పీసీఓడి సమస్యలు ఉన్నా కూడా మోషన్ అనేది గట్టిగా వస్తుంది. ఇటువంటి టైంలోనే అప్రోచ్ అయితే కనుక తొందరగా అసలు ఇంటర్నల్గా ప్రాబ్లం ఏముందో అది సాల్వ్ చేసుకోవచ్చు. అలా కాకుండా అక్కడ మనం ఇగ్నోర్ చేసాము, ఓకే సెకండ్ స్టెప్ ఎప్పుడు రావచ్చు, మీరు మోషన్ పాస్ చేసిన తర్వాత మంటగా ఉంది, ఆ టైంలో కూడా మీరు ఇగ్నోర్ చేశారు, మోషన్లో బ్లడ్ పడింది, అప్పుడు కూడా ఇగ్నోర్ చేశారు, పైల్ వచ్చింది బయటికి, అప్పుడు కూడా ఇగ్నోర్ చేస్తే ఇంకా కాంప్లికేషన్స్ ఎక్కువ అయ్యి సర్జరీ వరకు వెళ్ళాల్సి ఉంటుంది. సో మెయిన్గా మనకి మోషన్ హార్డ్ వచ్చినప్పుడు, సెకండ్ థింగ్ మీకు మోషన్ తర్వాత మంట వచ్చింది అని అంటే యూ షుడ్ హ్యావ్ టు అప్రోచ్. అప్పుడు మనము ఇంటర్నల్గా ఏంటి సమస్య అనేది చూసి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ వాడచ్చు. సివియర్ పెయిన్స్ ఉంటాయి కదా, ఇవి పైల్స్ కావచ్చు, ఫిస్టులా కావచ్చు. సో ఈ హోమియోపతిలో అంటే లైక్ సివియర్ పెయిన్స్కి అంటే స్పాట్ రిలీఫ్ కోసం ఏమన్నా ట్రీట్మెంట్ ఉంటుంది? ఎస్, ఇప్పుడు హోమియోపతి అనేది చాలా లేట్గా వర్క్ అవుతుంది అనేది మిత్ని ఏం చెప్తారు మీరు? సో ఇట్ ఈస్ అ మిత్ అండి, మీరే చెప్పారు. సో అది ఒక అపోహ ఏంటంటే, నా దగ్గర ఉన్న పేషెంట్ ఆల్రెడీ 4 times చేసుకొని మళ్ళీ పైల్స్ తోటి వచ్చారనమాట. సో ఆపరేషన్ అయిపోయింది, మళ్ళీ పైల్స్ తోటి వచ్చారు. సో విత్ ఇన్ 2 days రిలీఫ్ ఉంది పెయిన్ అనేది. సో మనకి బ్లీడింగ్ కూడా, బ్లీడింగ్ తగ్గాలి అని అంటే ఇంటర్నల్గా వాపు కానీ, వాళ్ళకి ఆ నరం అంటే వాళ్ళకి ఆ బ్లడ్ వెజిల్ ఏదైతే ఉందో దానికి ఇరిటేషన్ ఉంటుంది కదా మోషన్ పాస్ చేసే ప్రతిసారి, ఆ ఇరిటేషన్ తగ్గితే ఈ బ్లీడింగ్ కూడా తగ్గుతుంది. సో వాళ్ళకి ఈ ప్రాబ్లం అనేది విత్ ఇన్ 15 days తగ్గింది. సో ఈ మిత్ అనేది ఫస్ట్ మర్చిపోవాలి. సో మెడిసిన్ ఇచ్చినప్పుడు వాట్ ఈస్ అవర్ ఇంటెన్షన్ ఇస్ ఫస్ట్ వాళ్ళకి పెయిన్ కానీ బ్లీడింగ్ కానీ తగ్గాలి. ఎందుకంటే బ్లీడింగ్ ఉంది అని అంటే బ్లడ్ అనేది లాస్ అవుతుంది, వాళ్ళకి అనీమియా లాంటి సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అవర్ ఇంటెన్షన్ ఈస్ టు లెట్ దట్ డౌన్. ఫస్ట్ ఆ బ్లీడింగ్ తక్కువ చేసి ఆ పెయిన్ని తక్కువ చేస్తే పేషెంట్ అనేది కొంచెం రిలాక్స్డ్ అయ్యి వాళ్ళ డే టు డే పనులు చేసుకునేటట్టు ఉండేలాగా మెడిసిన్ అనేది ఉంటుంది. సో SOS అయితే మ్యాండేటరీగా ఉంటుంది. ఓకే రైట్. అలాగే అండి, ఈ పైల్స్, ఫిషెస్, ఫిస్టులాకి ఆపరేషన్స్ లేకుండా ఏమన్నా ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయా హోమియోపతిలో? అదే నేను ఇప్పుడు అదే చెప్పాను, కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ వాడటం మూలన మనకి ఆపరేషన్ లేకుండా సమస్య మళ్ళీ రీయక్కర్ అవ్వకుండా ఈ ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేసుకోవచ్చు. సో ఓన్లీ మెడికేషన్ ద్వారా లైఫ్ లాంగ్ మనము దాన్ని ట్రీట్ చేయలేం కాబట్టి మెయిన్గా లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చేసుకున్నట్లయితే లాంగ్ టర్మ్ రిజల్ట్ అనేది వాళ్ళకి తొందరగా ఉంటుంది. ఓకే, ఏ వ్యాయామాలు ఎక్కువగా అంటే ఫ్రీ మోషన్ కోసం కావచ్చు, ఫ్రీ స్టూల్ కోసం ఏ వ్యాయామాలు చేస్తే బెటరు, ఏ టైంలో చేస్తే బెటర్ అంటారు? ఎర్లీ మార్నింగ్ ఎప్పుడన్నా వాళ్ళు ఎప్పుడు లేస్తే అప్పుడు. మెయిన్గా మలాసన అని ఒకటి ఆసనం ఉంటుంది, యూ కెన్ గూగుల్ ఇట్, ఎవ్రీబడి కెన్ గూగుల్ ఇట్. మలాసన అని ఉంటుంది. సో అలా కూర్చొని ఒక చెంబు నీళ్లు నార్మల్ వాటర్ అన్న తాగినట్లయితే అలా ఒక 15 minutes కూర్చుంటే చాలు, వాళ్ళకి మోషన్ అనేది ఫ్రీగా అవుతుంది. రైట్. ఏది ఈ మూడిట్లో ఏది సివియారిటీ ఎక్కువగా ఉంటుంది? ఫిస్టులా అండి. ఫిస్టులా. ఓకే, అది దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయండి ఫిస్టులావి? అదే నేను చెప్పాను కదా, చిన్న టనల్ ఉంటుంది, పస్, పెయిన్ చాలా సివియర్ గా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఓపెనింగ్ ఉంది అంటే దాన్ని టచ్ చేస్తే ఎలా ఉంటుంది మనకి,
అలానే ఉంటుంది, ఓపెన్ వూండ్ అది. సో అది మనకి కూర్చునే ఏరియా దగ్గర ఉంది కాబట్టి కూర్చోలేకుండా ఉంటారు వాళ్ళు. నార్మల్గా నడిచినా కూడా ఇబ్బంది చాలా ఎక్కువగా ఉంటుంది. ఫిష్లా ఉంది అని అంటే ఇట్ ఈస్ వెరీ కాంప్లికేటెడ్. హోమియోపతి పేషెంట్స్ని ఎలా ట్రీట్ చేస్తారండి మీరు? అంటే ఒక పేషెంట్ మన దగ్గరకు వచ్చారు హోమియో కేర్ ఇంటర్నేషనల్కి, ఒక ఇష్యూ ఉండి వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారు మీరు? కెన్ యూ ఎక్స్ప్లెయిన్? ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ ఉంది ఆర్ డయాబెటీస్ ఉంది. సో మనకి ఆ సమస్యలు ఓకే వంశపార్యపరంగా వచ్చాయి అనేది కన్సిడర్ చేసుకోవచ్చు. కానీ అందరికీ ఇప్పుడు ఫ్యామిలీలో 5 members ఉన్నారనుకోండి, ఓన్లీ వన్ ఆఫ్ ద సిబ్లింగ్ గాట్ థైరాయిడ్, మిగతా ఇద్దరికి ఎందుకు రాలేదు అనేది క్వశ్చన్ అనమాట. సో వాళ్ళు థింక్ చేసే ప్రాసెస్ అంటే వాళ్ళకి ఎటువంటి స్ట్రెస్ ఉంది, ఈవెన్ మెంటల్ స్టేట్ కూడా కన్సిడర్ చేసుకొని వాళ్ళు ఎటువంటి స్ట్రెస్ తీసుకుంటున్నారు, దేనివల్ల వాళ్ళకి ప్రాబ్లం స్టార్ట్ అయింది, అండ్ ఎందుకు అంత ఇంపాక్ట్ ఉంటుంది వాళ్ళకి దాని మీద, ఆ ఇన్సిడెంట్ మీద కానీ దేని మూలకంగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకళ్ళు చనిపోయారు ఫ్యామిలీలో, చనిపోయిన తర్వాత నుంచి వాళ్ళకి ప్రాబ్లం స్టార్ట్ అయిందని చాలామంది అంటుంటారు. సో వై దట్ ఇంపాక్టెడ్ దెమ్ అలాట్ అనేది కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. దాంతో పాటు వాళ్ళ ఫిజికల్ సిమ్టమ్స్ ఎట్లా ఉన్నాయి, ఒక్కొక్కటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్లో డిఫరెంట్ సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్లోటింగ్ కానీ, అంటే కడుపు ఉబ్బరంగా ఉండటము, లావ్ అవ్వటము, హెయిర్ ఫాల్ ఉండటము, యాక్నే రావటము, అండ్ మెన్సెస్ కరెక్ట్గా ఉండకపోవటము, అండ్ మేల్స్లో కానీ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉండడము. సో ఇలా డిఫరెంట్ సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. అలా అని చెప్పి అందరిలో ప్రతి ఒక్క సిమ్టమ్ ఉండదు కదా, ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క సిమ్టమ్ ఉంటుంది. సో వీళ్ళల్లో ఏ సిమ్టమ్ ఉంది అనేది మనం గ్రాస్ప్ చేసుకొని గ్రేడ్ చేసి దాంతో పాటు మెంటల్ సిమ్టమ్స్ ఎట్లా ఉన్నాయి అవన్నీ కన్సిడర్ చేసుకొని కాన్స్టిట్యూషన్ మెడిసిన్ అనేది ఇస్తాము. రైట్ అండి, థ్యాంక్ యూ, మంచి విషయాలు చెప్పారు. ఇది వాటి హలో డాక్టర్, దిస్ ఇస్ రఫీ, నమస్తే.